హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి చెప్పుకుందాం. రామేశ్వర జ్యోతిర్లింగం శ్రీరాముడు ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం రామేశ్వరం, తమిళనాడు. మల్లికార్జున జ్యోతిర్లింగం శివపార్వతి కలిసి వెలసిన పవిత్ర జ్యోతిర్లింగం శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. భీమశంకర జ్యోతిర్లింగం భీమాసుర సంహార స్థలం, పూణే జిల్లా, మహారాష్ట్ర. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం గోదావరి నది జన్మస్థలం, నాసిక్, మహారాష్ట్ర. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం 12వ జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఎల్లోరా సమీపంలో, మహారాష్ట్రలో ఉంటుంది. వైద్యనాథ జ్యోతిర్లింగం రోగ నివారణకు ప్రసిద్ధమైన వైద్యనాథ స్వామి, బీడ్, మహారాష్ట్ర. సోమనాథ జ్యోతిర్లింగం ఇది మొదటి జ్యోతిర్లింగం, గుజరాత్. ఔంధనాగనాథ జ్యోతిర్లింగం పాండవులతో సంబంధం ఉన్న జ్యోతిర్లింగం, ద్వారకా, గుజరాత్. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక జ్యోతిర్లింగం, ఉజ్జయిని. ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఓంకార ఆకార ద్వీపంలో వెలసిన జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం మోక్షానగరిలో శివుడు నిత్యవాసం చేసే లింగం, వారణాసి. కేదార్నాథ్ లింగం హిమాలయాల్లో ఉన్న అత్యున్నత జ్యోతిర్లింగం, కేదార్నాథ్. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోలేదుగా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మరి.